ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ డాక్టర్ దగ్గరికి వచ్చి, ఏంటి కార్తీక్ డబ్బులు అరేంజ్ అయ్యాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం, లేదు డాక్టర్, ఇంకా అరేంజ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న డాక్టర్ మాత్రం, ఏంటి కార్తీక్, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఆ పసిపిల్ల ప్రాణాలు కొట్టుమిట్లాడుతున్నాయి, నీకు అర్థం కావటం లేదా? నువ్వు ఏదో డబ్బు ఇప్పిస్తావు అని నేను ఈ ట్రీట్మెంట్ జరిపిస్తున్నాను. నువ్వు ఇచ్చిన డబ్బులు ఎప్పుడో అయిపోయాయి, కానీ నువ్వు తెలుసు అనే ఉద్దేశంతోనే నేను ఇదంతా జరిపిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్, దీప వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న డాక్టర్ని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న డాక్టర్ మాత్రం, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు రేపటిలోగా ఎలాగైనా సరే నీ డబ్బుని అరేంజ్ చేయాలి, లేదంటే నేను ఈ ట్రీట్మెంట్ కూడా ఆపేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ ఒక్కసారిగా కంగారు పడిపోయి, డాక్టర్ మీరు అలాంటిది ఏమీ చెయ్యకండి, ఎలాగైనా సరే నేను డబ్బులు అరేంజ్ చేసి తెస్తాను, మీరు ఈ ట్రీట్మెంట్ మాత్రం మొదలుపెట్టి ఆ పసిపిల్ల బ్రతికే ఉంది అంటే కారణం ఇప్పటి వరకు మీరే, ఇప్పుడు కూడా మీరు ఇలా చేసి అస్సలు బాగోదు డాక్టర్, మీరు ఎలాగైనా సరే ఆ పిల్లకి ట్రీట్మెంట్ చెయ్యండి, నేను చూసుకుంటాను, అవకాశం ఇచ్చి చూడండి డాక్టర్ అని డాక్టర్ బతిమిలాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న డాక్టర్, సరే కార్తీక్, నువ్వు తెలుసని చెప్పి నేను నీకు ఇంకా ఛాన్స్ ఇస్తున్నాను, ఇంకా నేను రేపటి వరకు ఎదురు చూస్తాను, అతను కూడా డాక్టర్ స్పెషలిస్ట్ వస్తున్నాడు, నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఆ డబ్బుని త్వరగా అరేంజ్ చేసి నువ్వు తీసుకొని వస్తేనే ఆపరేషన్ జరుగుతుంది, లేదంటే ఏం జరుగుతుందో నీకు ముందే తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటాను. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం, చాలా థ్యాంక్ యూ డాక్టర్, ఎలాగైనా సరే నేను డబ్బులు తీసుకొని వస్తాను, మీరు ఆపరేషన్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న డాక్టర్ మాత్రం, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ముందు ఆపరేషన్కి ఆ డబ్బులు తీసుకొని రా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడ నుండి